Hello everyone, welcome to Meguru. Today we are going to discuss about problems on Heslayer charts. So first question ఏంటో చూద్దాం. A 60 mm thick large steel plate అంటే దాని థర్మల్ కండక్టివిటీ ఇచ్చాడు 42.6 వాట్ పర్ మీటర్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ ప్లేట్ థిక్నెస్ కూడా ఇచ్చాడు 60 mm. అట్లానే ఆల్ఫా 0.043 మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అంటే థర్మల్ డెఫిసివిటీ ఇచ్చాడు. Initially at 440 degree centigrade is suddenly exposed on both sides to an environment. సో ఆ ప్లేట్ ఇనీషియల్ టెంపరేచర్ 440 ° సెంటిగ్రేడ్ ఉందంట. అది సడన్గా తీసుకెళ్ళి ఎన్విరాన్మెంట్కి ప్లేస్ చేశారు ప్లేట్ టూ సైడ్స్ కూడా. సో అప్పుడు దానికి కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ వచ్చి 235 వాట్ పర్ మీటర్ స్క్వేర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అట్లానే అండ్ టెంపరేచర్ 50 degrees సెంటిగ్రేడ్ అంట. సో స్టార్టింగ్ ఇనీషియల్గా 440 degrees ఉన్న ప్లేట్ టెంపరేచర్ అనేది ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో ప్లేస్ చేసామో దాని టెంపరేచర్ అనేది 450 నుంచి 50 degreesకి డిక్రీజ్ అయింది. అంటే 50 degrees అనేది ఇన్ఫినిటీ సరౌండింగ్ ఫ్లూయిడ్ టెంపరేచర్. డిటర్మైన్ ది సెంటర్ లైన్ టెంపరేచర్ అండ్ టెంపరేచర్ ఇన్సైడ్ ది ప్లేట్ 15 mm ఫ్రమ్ ది మిడ్ ప్లేన్ ఆఫ్టర్ 4.3 minutes. సో డేటా అయితే ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? సెంటర్ లైన్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మిడిల్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేసుకోమంటున్నాడు. అట్లానే ఇన్సైడ్ టెంపరేచర్ ఆఫ్ ది ప్లేట్ 15 mm దగ్గర ఇన్సైడ్ టెంపరేచర్ ఎంత ఉంది, ప్లేట్ ఇన్సైడ్ టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది కూడా ఆఫ్టర్ 4.3 minutes. సో ఈ క్వశ్చన్లో ఎలాంటి కీవర్డ్స్ కనిపిస్తున్నాయి మనకి? డైరెక్ట్గా సెంటర్ లైన్ టెంపరేచరు, ఇన్సైడ్ టెంపరేచరు, ప్లేట్ ఇన్సైడ్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అట్లానే 15 mm డిస్టెన్స్ ఇచ్చాడు. సో ఇది ఏంటంటే సెమీ ఇన్ఫైనైట్ సాలిడ్కి రిలేటెడ్ ప్రాబ్లం అసలు కాదు. ఇదేంటి హెస్లేయర్ చార్ట్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమని డైరెక్ట్గానే ఇచ్చాడు. ఈ సెంటర్ లైన్ టెంపరేచర్ అని కీవర్డ్ కనిపిస్తుందంటే బై యూజింగ్ హెస్లేయర్ చార్ట్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది మిడిల్ టెంపరేచర్. అంటే ఎలా అయినా సరే ఫస్ట్ బయాట్ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి. ఇప్పుడు క్వశ్చన్లో అయితే మెన్షన్ చేశాడు, మరి ఇది లెస్ దెన్ 0.1 గ్రేటర్ దాన్ 0.1 అనేది మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని నుంచి మన హెస్లేయర్ చార్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాము, తర్వాత బయాట్ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, గివెన్ డేటా రాసుకుందామండి. లెంత్ ఇచ్చాడు, అట్లానే థర్మల్ కండక్టివిటీ ఇచ్చాడు హెచ్, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు ఆల్ఫా, అలానే ఇనీషియల్ టెంపరేచర్ టీ ఇన్ఫినిటీ టెంపరేచర్, టైం ఇచ్చాడు 4.3 minutes. ఫస్ట్ బయాట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. హెచ్ఎల్సి బై కే. సో ఎల్సీ అనేది ఇది ప్లేట్ కాబట్టి ఎల్సీ ఈక్వల్ టు L/2 ఫార్ములా. లెంత్లో ఇచ్చాడు కాబట్టి L/2. అట్లా కాకుండా ఇస్తే కనుక వాల్యూమ్ బై ఏరియా వేసుకొని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, ఎల్సీ ఈక్వల్ టు 30 mm వచ్చింది. ఏ వాల్యూస్ అయినా ఎంఎంస్లో ఉంటే అన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి డేటాను కూడా. ఫైనల్లీ 0.03 meters. సో ఇప్పుడు బయాట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా ఇంత వచ్చింది 0.165. సో 0.1 కంటే ఎక్కువ ఉంది వాల్యూ. సో బయాట్ నెంబర్ ఈజ్ నాట్ వెరీ స్మాల్, అంటే ఈజ్ గ్రేటర్ దాన్ 0.1. అట్లానే బయాట్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 100. ఇన్ బిట్వీన్ 0.1 అండ్ 100 ఉంటే కనుక హెస్లేయర్ చార్ట్స్ని యూజ్ చేసుకుంటాం. So by using Heslayer charts we have to find out the center line temperature, అట్లానే temperature inside the plate. ఫస్ట్ బిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అదేంటంటే టెంపరేచర్ అట్ ది మిడ్ ప్లేన్ ఆఫ్ ది ప్లేట్ టీఓని క్యాలిక్యులేట్ చేయాలంటే హెస్లేయర్ చార్ట్స్ యూజ్ చేయాలంటే డేటా బుక్ యూజ్ చేసుకొని చేయాలి. సో డేటా బుక్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. మన దగ్గర ఉన్న డేటా బుక్లో ఇక్కడ పేజ్ నెంబర్ 74లో ఉన్నాయి. మొత్తం మనకి హెస్లేయర్ చార్ట్స్ 9 ఉంటాయి. అంటే ప్లేట్కి 3, అట్లానే సిలిండర్కి 3, స్పియర్కి 3 గ్రాఫ్స్ ఉంటాయి. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఇది ప్లేట్ కాబట్టి ఇన్ఫైనైట్ ప్లేట్. సో ఇన్ఫైనైట్ ప్లేట్కి మనకి 3 గ్రాఫ్స్ ఉన్నాయి. ఒకటేమో మిడ్ ప్లేన్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక గ్రాఫ్ ఉంది. ఇంకొకటి వచ్చి పొజిషన్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే ఇన్సైడ్ ది ప్లేట్ ఆ పొజిషన్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక గ్రాఫ్ ఉంది. అండ్ లాస్ట్ వన్ వచ్చి హీట్ ఫ్లో, ఆ ఇన్ఫైనైట్ ప్లేట్లో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్లో అవుతుందో అది ఫైండ్ అవుట్ చేయడానికి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో మనకి హీట్ ఫ్లో ఫైండ్ అవుట్ చేయమని ఇవ్వలేదు. సో ఈ గ్రాఫ్ అయితే ఇప్పుడు మనకి అవసరం లేదు. ఫస్ట్ 2 గ్రాఫ్స్ యూజ్ చేసుకొని మనం మిడిల్ టెంపరేచరు అట్లానే పొజిషన్ టెంపరేచర్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ బిట్ ఏంటి, సెంటర్ లైన్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ గ్రాఫ్ యూజ్ చేసుకొని
ఆన్ ఎక్స్ యాక్సిస్ అనేది 4 ఇయర్ నెంబర్ ఉంది. అట్లానే ఆన్ వై యాక్సిస్ మీద ఇక్కడ చూస్తే కనుక మీకు గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద ఏమో 4 ఇయర్ నెంబర్ ఉంది, వై యాక్సిస్ మీద ఏమో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఈ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా నుంచి ఇప్పుడు ఈ ఫార్ములాలో నుంచి మనం T0 అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవి వచ్చి ఈ కర్వ్స్ ఏంటంటే బయాట్ నెంబర్ కర్వ్స్ అనమాట. ఓకేనా. సో ఇది కావాలంటే ఫస్ట్ మనకి 4 ఇయర్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనకి బయోట్ నెంబర్కి ఒక ఫార్ములా అనేది వచ్చింది, అంటే ఆ ఫార్ములా యూస్ చేసి మనం ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్స్ గ్రేటర్ దాన్ 0.1 అని 0.1625 సంథింగ్ వచ్చింది కదా మనకి బయోట్ నెంబరు. సో 4 ఇయర్ నెంబర్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. మన దగ్గర ఈ వాల్యూస్ అన్నీ తెలుసు. ఆల్ఫా టీ బై ఎల్సీ స్క్వేర్ ఫార్ములా యూస్ చేసుకొని 4 ఇయర్ నెంబర్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. సో 4 ఇయర్ నెంబర్లో కూడా ఆల్ఫా టీ ఎల్సీ స్క్వేర్ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా మనకి 3.425. ఓకే. 4 ఇయర్ నెంబర్ వాల్యూ ఇంత వచ్చింది. అట్లానే బయాట్ నెంబర్ వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు హెస్లేర్ చార్ట్స్ యూస్ చేసుకొని టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఈ హెస్లేర్ చార్ట్స్లో ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద 4 ఇయర్ నెంబర్ వాల్యూ అనేది 3.24 వచ్చింది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ ఉంది 3 వాల్యూ. ఓకే, ఇక్కడ ఉంది 3 వాల్యూ. ఇక్కడ 3కి 4కి ఇన్ బిట్వీన్లో ఉంది 3.2 అనేది. ఇక్కడ ఎక్కడో ఉంది, ఇక్కడ అనుకుందాం 3.2. అట్లానే ఈ కర్వ్స్ వాల్యూ వచ్చి మనకి ఇప్పుడు 0.162 ఉంది. సో ఈ 0.1 లేకపోతే 0.2 తీసుకోవాలి. సో 0.1 కంటే ఎక్కువ కాబట్టి 0.2 అని చెప్పి తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ 3.24 అట్లానే ఈ 0.2 కర్వ్ ఎక్కడ టచ్ అవుతుందో చూసుకోండి. ఓకేనా. ఒక లైన్ వర్టికల్గా డ్రా చేసుకోండి పైకి. ఇక్కడ ఎక్కడో టచ్ అయింది 0.2 కర్వ్ మీదకి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని పెన్సిల్తో లైట్గా అక్కడ నుంచి హారిజంటల్గా వై యాక్సిస్ మీదకి లైన్ డ్రా చేసుకోండి ఇట్లా. ఓకే, ఇట్లా డ్రా చేసుకుంటే ఇక్కడ ఒక వై యాక్సిస్ మీద ఒక పాయింట్ వచ్చింది మనకి ఇక్కడ సంథింగ్. ఓకేనా. సో ఇక్కడ 0.62 సంథింగ్ అట్లా వచ్చింది వాల్యూ. ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే మనకు వస్తాయి. సో ఇప్పుడు ఈ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు 0.6 అని చెప్పి తీసుకుంటాం. అంటే T0 minus T infinity by Ti minus T infinity equal to 0.6 ఫ్రమ్ హెస్లేర్ చార్ట్స్. ఓకేనా. ఇట్లా వచ్చింది. హెస్లేర్ చార్ట్స్ నుంచి మనకి వాల్యూ ఇట్లా వచ్చింది. సో దీని నుంచి T0 అంటే మిడ్ ప్లేన్ టెంపరేచర్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫర్దర్గా సింప్లిఫైడ్ చేస్తే 284 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత వచ్చింది. ఓకేనా. ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అదేంటంటే టెంపరేచర్ ఇన్సైడ్ ది ప్లేట్. టెంపరేచర్ ఇన్సైడ్ ది ప్లేట్ కాబట్టి మన దగ్గర పొజిషన్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక గ్రాఫ్ ఉంది. సో సెకండ్ గ్రాఫ్ తీసుకొని ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏమో బయాట్ నెంబర్ ఉంది, వై యాక్సిస్ మీదేమో టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. ఈ కర్వ్స్ వచ్చి x/L కర్వ్స్. అయితే ఏదైనా 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నప్పుడు థర్డ్ది ఫైండ్ అవుట్ చేయలేం కదా. అంటే 2 నోన్ వాల్యూస్ తెలిసి ఇంకొకటి అన్నోన్ వాల్యూ ఉంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ 2 అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి. కానీ క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, లెంత్ కూడా మనకు తెలుసు. x/Lని క్యాలిక్యులేట్ చేద్దాం. x/L వాల్యూ వచ్చిన తర్వాత ఆన్ ఎక్స్ యాక్సిస్ అట్లానే ఈ కర్వ్స్ తీసుకొని టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ x/L వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో చూడండి, x/L వాల్యూ x అంటే 15 అని క్వశ్చన్లు ఇచ్చారు. 15 mm ఫ్రమ్ ది మిడ్ ప్లేన్ అని చెప్పి. నెక్స్ట్ L అనేది 30 మన కింద ఫైండ్ అవుట్ చేస్తే వచ్చింది. రెండు సబ్స్టిట్యూట్ చేసుకుంటే x/L వాల్యూ 0.5 వచ్చింది. సో ఆ కర్వ్ 0.5 లైన్ కర్వ్ తీసుకుంటాం. అట్లానే ఎక్స్ యాక్సిస్ మీద బయాట్ నెంబర్ వాల్యూ ఆల్రెడీ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం 0.162 అని చెప్పి, అది 0.2 అని చెప్పి తీసుకుందాం. ఓకేనా. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ 0.2 అని చెప్పి ఇక్కడ ఉంది 0.2. ఈ కర్వ్స్ వచ్చి x/L వాల్యూ 0.5 కదా, ఇక్కడ ఉంది 0.5. సో స్కేల్ తీసుకొని ఈ 0.2 అట్లానే ఈ 0.5 కర్వ్ లైన్ దగ్గర ఎక్కడ టచ్ చేయండి చూసుకుంటే ఇక్కడ ఎక్కడ టచ్ చేయండి, ఇక్కడ వచ్చింది 0.5 ఇక్కడ ఉంది. సో ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోండి. చిన్న డాట్ పెట్టుకొని అండ్ వై యాక్సిస్ మీదకి స్కేల్తో ఇట్లా లైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ వచ్చింది. అంటే 0.9కి 1కి ఇన్ బిట్వీన్ ఉంది. 0.95 కంటే ఎక్కువే ఉంది వాల్యూ, అంటే 0.97 ఆర్ 98 అట్లా వచ్చింది. టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు 0.97 అని చెప్పి తీసుకుందాం. ఓకేనా. సో దాని నుంచి పొజిషన్ టెంపరేచర్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఇట్లా వచ్చిందండి. టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు 0.97.
దీని నుంచి మనం ఈ టెంపరేచర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఫర్దర్గా సింప్లిఫైడ్ చేస్తే T ఈక్వల్ టు 276.98 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇట్లా వచ్చింది. సో ఫస్ట్ బిట్ అట్లానే సెకండ్ బిట్ కూడా క్యాలిక్యులేట్ చేసాం బై యూజింగ్ హెస్లర్ చార్ట్స్. సో ఇంకొక ప్రాబ్లం చూద్దామండి హెస్లర్ చార్ట్స్ మీద. సో ప్రాబ్లం చూడండి. ఏ 120 mm డయామీటర్ యాపిల్ డెన్సిటీ 990 kg/m3, స్పెసిఫిక్ హీట్ 4170 J/kg degree centigrade and K 0.58 Watt/meter degree centigrade, approximately spherical in shape. సో ఆ యాపిల్ అనేది స్పెరికల్ షేప్లో ఉంది అంటున్నాడు. ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఏ 25 degrees ఎన్విరాన్మెంట్ అండ్ ప్లేస్డ్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్ వే టెంపరేచర్ ఈ 6 degrees centigrade. సో ఇనీషియల్గా 25 degrees centigrade ఉంది. దాన్ని తీసుకెళ్ళి రిఫ్రిజిరేటర్లో ప్లేస్ చేస్తే కనుక దాని టెంపరేచర్ 6 degreesకి డిక్రీజ్ అవుతుంది. అంటే ఫ్లూయిడ్ టెంపరేచర్ T ఇన్ఫినిటీ అండ్ యావరేజ్ కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఈజ్ ఓవర్ ది యాపిల్ సర్ఫేస్ ఈజ్ కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ ఇచ్చాడు 12.8 Watt/meter² degree centigrade. Determine the temperature at the center of the apple after a period of 2 hours. సో ఒక యాపిల్ ఉందంట, దాని డయామీటర్ ఇచ్చాడు, అది స్పెరికల్ షేప్ అని చెప్పి కన్సిడర్ చేసుకోమంటున్నాడు అప్రాక్సిమేట్గా. సో ఇనీషియల్గా దానికి ఒక టెంపరేచర్ ఉంది. దాన్ని తీసుకెళ్ళి రిఫ్రిజిరేటర్లో ప్లేస్ చేసినప్పుడు ఆ టెంపరేచర్ అనేది 25 నుంచి 6 degreesకి డిక్రీజ్ అయ్యింది. సో వాడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంటే టెంపరేచర్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది యాపిల్కి మిడిల్ టెంపరేచర్, ఆ సెంటర్ లైన్ టెంపరేచర్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇది కూడా ఈ టెంపరేచర్ ఎట్ ది సెంటర్ లైన్ అంటున్నాడు కాబట్టి సో ఇది హెస్లర్ చార్ట్స్కి రిలేటెడ్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. ఆ గివెన్ డేటా చూడండి, డయామీటర్ ఇచ్చాడు, దీని నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం, డెన్సిటీ, స్పెసిఫిక్ హీట్, థర్మల్ కండక్టివిటీ ఇచ్చాడు, రాసుకున్నాం. నెక్స్ట్ ఇనీషియల్ టెంపరేచర్ ఇచ్చాడు, నెక్స్ట్ T ఇన్ఫినిటీ కూడా ఇచ్చాడు అండ్ హెచ్ వాల్యూ, టైం అనేది ఇచ్చాడు, ఎప్పుడు 2 hours అంటున్నాడు. దాన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే 7200 seconds. ఫస్ట్ ఏం చేస్తారు, దీనికి మనం బార్ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది లెస్ దాన్ వచ్చిందా 0.1 ఆర్ గ్రేటర్ దాన్ 0.1 వచ్చిందో చూసుకుంటాం. ఓకేనా. సో బార్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా HLC/K. దీనిలో ఎల్సీ తెలియదు, ఇచ్చిన స్పియర్ కదా అంటున్నాడు, ఆ జామెట్రీ వచ్చి స్పియర్ అంటున్నాడు. దానికి వాల్యూమ్ బై ఏరియా ఫార్ములా వేసుకొని, వాల్యూమ్ అంటే 4/3 πr3, అట్లానే ఏరియా వచ్చి 4πr² స్పియర్కి, ఫైనల్గా r/3 వచ్చింది. ఎల్సీ ఈక్వల్ టు క్వశ్చన్లో డయామీటర్ ఇచ్చాడు, దాని నుంచి r క్యాలిక్యులేట్ చేసాం కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్లీ 0.02 meters వచ్చింది. వచ్చిన ఎల్సీ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేస్తే బ్యాట్ నెంబర్ ఈక్వల్ టు 0.441, అంటే బ్యాట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0.1. సో దీనికి 0.1 కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి లంప్డ్ కెపాసిటెన్స్ మెథడ్ అనేది అప్లికబుల్ అవ్వదు. అలానే ఇది బ్యాట్ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 0.1 ఉంది, అట్లానే లెస్ దాన్ 100 ఉంది. సో హెస్లర్ చార్ట్స్ యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఇచ్చిన ప్రాబ్లమ్కి. ఓకే, సో మన హెస్లర్ చార్ట్స్ యూజ్ చేయాలంటే 4 year నెంబర్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 4 year నెంబర్ ఫార్ములా తెలుసు, α/T/r². దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్లా రాసుకున్నాం. ఓకే, ఆల్ఫా అంటే K/ρCp కదా, ఇట్లా రాసుకొని ఫైనల్గా అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 year నెంబర్ ఈక్వల్ టు 0.281 వచ్చింది. బయాట్ నెంబర్ 4 year నెంబర్ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మిడిల్ ప్లేన్ అంటే సెంటర్ ఆఫ్ ది యాపిల్ టెంపరేచర్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం, అది కూడా బై యూజింగ్ హెస్లర్ చార్ట్స్. డేటా బుక్ ఓపెన్ చేయండి. సో డేటా బుక్ ఓపెన్ చేసామండి. ఇందాక మన ప్రీవియస్ మోడల్ ఏంటంటే అది ప్లేట్కి రిలేటెడ్, ఇది స్పియర్కి రిలేటెడ్. దీనిలో కూడా 3 గ్రాఫ్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో సెంటర్ టెంపరేచర్, ఇంకొకటి పొజిషన్ టెంపరేచరు, అట్లానే థర్డ్ది ఏంటంటే రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి. అయితే మనకి ఇప్పుడు ఓన్లీ ఒక బిట్టే ఇచ్చాడు, మిగతా 2 గ్రాఫ్స్ దీనికి అవసరం లేదు. ఫస్ట్ సెంటర్ టెంపరేచర్, యాపిల్ సెంటర్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని గురించి ఈ గ్రాఫ్ తీసుకున్నాం. ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏమో 4 year నెంబర్ ఉంది, ఈ కర్వ్స్ ఏమో బయాట్ నెంబర్ కర్వ్స్. ఆన్ వై యాక్సిస్ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్స్. మెయిన్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది కూడా టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఒక టెంపరేచర్ వాల్యూ సెంటర్ టెంపరేచర్ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేయాలి.
సో మనకి 4 ఇయర్ నెంబర్ వచ్చి ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది? 0.281. 0.281 ఎక్కడ ఉందో చూసుకొని పాయింట్ పెట్టుకోండి. ఇక్కడ 0.2 ఉంది, ఇక్కడ 0.3 ఉంది. ఇన్ బిట్వీన్ ఇక్కడ తీసుకోండి 0.28. అట్లానే ఈ కర్వ్స్ మీద బయాట్ నెంబర్ వాల్యూ ఇక్కడ మనకి 0.441 వచ్చింది. 0.4 కర్వ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ ఉంది. ఇది 1 2 3 0.4. సో ఈ కర్వ్ మీద వర్టికల్గా స్కేల్ తీసుకొని ఒక లైన్తో డ్రా చేసుకుందాం 0.4 కర్వ్కి. సో ఇక్కడ టచ్ అయింది. ఓకే, అంటే 0.7కి 0.8కి ఇన్ బిట్వీన్ వచ్చింది వాల్యూ. సో స్కేల్తో హారిజంటల్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి వై యాక్సిస్ మీదకి. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. సో ఇన్ బిట్వీన్ 0.7 అండ్ 0.8 బిట్వీన్లో వచ్చింది, అంటే 0.75. టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు 0.75 అని చెప్పి తీసుకుంటాం ఇప్పుడు. ఓకే, టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఈక్వల్ టు 0.75. దీని నుంచి T0 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. T ఇన్ఫినిటీ ఇచ్చాడు, Ti తెలుసు అండ్ T ఇన్ఫినిటీ కూడా తెలుసు. అన్ని వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫర్దర్ సింప్లిఫికేషన్ చేస్తే సెంటర్ టెంపరేచర్ ఆఫ్ ది యాపిల్ ఈజ్ 20.25 degrees centigrade. ఇవండి హెస్లర్ చార్ట్స్ ఎలా యూస్ చేసి అండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.